చాలా ఏళ్ల క్రితం ఒక దట్టమైన అడవిలో ఒక వేటగాడు నివసించేవాడు. అతని పేరు గురుద్రుహుడు. ఒకరోజు వేట కోసం అడవిలోకి వెళ్లిన అతను సాయంత్రం వరకు ప్రయత్నించినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఆకలితో అలసటతో ఉన్న అతను చీకటి పడటంతో క్రూర మృగాల నుండి రక్షించుకోవడానికి ఒక బిల్వ వృక్షం, మారేడు చెట్టు ఎక్కాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తన కుటుంబం ఆకలితో ఉంటుందన్న చింతతో తెలియకుండానే చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా కోసి కిందకు విసురుతున్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతను విసిరిన ప్రతి బిల్వపత్రం ఆ లింగంపై పడుతోంది. అది కాక ఆ రోజే మాఘ బహుళ చతుర్దశి, అంటే మహాశివరాత్రి. సముద్ర మథనంలో పుట్టిన భయంకరమైన హాలాహలాన్ని శివుడు మింగి లోకాలను రక్షించిన రోజు ఇది. ఆ విషం వల్ల శివుని గొంతు నీలంగా మారడంతో ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఆ ప్రమాదం నుండి శివుడిని కాపాడటానికి దేవతలందరూ ఆ రాత్రి నిద్రపోకుండా భజనలు చేస్తూ శివుని కనిపెట్టుకుని ఉన్నారు. ఆ త్యాగానికి గుర్తుగా మనం శివరాత్రిని జరుపుకుంటాం. అంతేకాకుండా శివుడు మరియు పార్వతీదేవిల వివాహం జరిగిన పవిత్రమైన రోజు కూడా ఇదేనని భక్తుల నమ్మకం. తన ప్రాణ రక్షణ కోసం వేటగాడు చేసిన ఆ ప్రయత్నం తెలియకుండానే శివునికి బిల్వార్చనగా, జాగారంగా మరియు ఉపవాసంగా మారింది. అతని భక్తికి మెచ్చిన పరమశివుడు అతనికి దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు.